ఇమీడియట్గా ఈ ఆయుధాల తయారీ నిరంతరం చేస్తూ ఉండే పరిస్థితి లేదు, బట్ వాళ్ళకి అవసరం. సో చేయడానికి తగిన ప్లాట్ఫామ్ ఎవరు, నమ్మదగిన మిత్రుడు ఎవరు, దశాబ్దాల తరబడి నమ్మదగిన మిత్రుడు ఎవరు, భారత్. అండ్ పుతిన్ గారికి నరేంద్ర మోడీ ఇద్దరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ ఒక దేశం మరొక దేశం కోసం నిలబడతాయి. అలాంటి కట్టుబాటు ఉంది, ఒక సంప్రదాయం ఉంది. మనకు ఆపద వచ్చినప్పుడల్లా మనకి మేరుపర్వతం లాంటి సహాయం చేసింది రష్యా. అలాగే రష్యాకి కష్టం వస్తే భారత్ నిలబడింది. ఈ పరస్పర సహకారం వల్ల ఏంటంటే ఇవాళ ఈ ఆయుధ రంగ నిపుణులు అంటారా, యుద్ధరంగ నిపుణులు అంటారా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మాట్లాడింది ఏంటి, ఇంటర్న్ మనకి రాబోతుంది ఏంటి. F-16 ఇక్కడ తయారు చేస్తానని ముందుకు వచ్చి అప్పట్లో అమెరికా చేసిన మెరమెచ్చులు ఏంటో చూసాం. వాళ్ళకి భయం, వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ లీక్ అయిపోయి మనమే తయారు చేసేసుకుంటామని. రష్యాకి ఆ భయం లేదు, ఒక ట్రస్ట్ ఉంది మన మీద. ఆ ట్రస్ట్ అండి, నమ్మకం బలమైన పునాదిగా నిలబడినప్పుడు అది అద్భుతాలు సృష్టిస్తుంది. ఇవాళ అద్భుతం సృష్టించబోతోంది రష్యా భారత్ శాస్త్ర సాంకేతిక సహకారం, ప్రత్యేకించి ఆయుధ రంగంలో. ఆ రోజు F-16 కాదంటే దాని తల్లో జేజమ్మ ఇక్కడ తయారవుతుంది. ఇవాళ MiG-29, MiG-29 రష్యా సహకారంతో బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం. సరే, ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారు అంటే మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం హాఫ్ ఎ డజన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ ఇండియాస్ లీడింగ్ డిఫెన్స్ ఫర్మ్స్, అందులో 2 డిఫెన్స్ ఫర్మ్స్, అదాని డిఫెన్స్ అండ్ మనకి రిపబ్లిక్ ఫోర్జ్ తెలుసు, వాళ్ళు రష్యా విజిట్ చేశారు ఈ మధ్యకాలంలో. ద నేమ్స్ పబ్లిక్లీ ఐడెంటిఫైడ్ ఇంక్లూడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ అదాని డిఫెన్స్ అండ్ భారత్ ఫోర్జ్, బోత్ నోన్ ఫర్ దేర్ ఎక్స్పర్టైజ్. తెలిసిందే వాళ్ళిద్దరికి ఆ రంగంలో ఉన్న వెపన్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, జాయింట్ వెంచర్స్లో వాళ్ళకున్న ఇది. సో ఇప్పుడు ఏంటంటే